ఎవరితోనైనా అసమాధానంతో ఉన్నావా? సమాధానం కోసం ఎంత ట్రై చేసినా సమస్య ముదురుతుంది, అసమాధానం ఎక్కువ అవుతుంది, కానీ తగ్గట్లేదా? సారీ చెప్పకుండా, క్షమించమని అడగకుండా సమస్య తగ్గదు. కానీ క్షమించమని అడగబుద్ధి కావట్లేదా? అంటే నువ్వు అవునన్నా కాదన్నా ఇగో ఉన్నది అన్నమాట నిజం. ఇగో పక్కన పెడితే అన్ని సమస్యలు ఈజీగా సాల్వ్ అయిపోతాయి. అవునంటారా కాదంటారా? నేను తప్పు చేయకుండా సారీ ఎలా చెప్తాను, వాళ్లే చెప్పాలని వెయిట్ చేస్తున్నావా? కానీ అది జరిగేసరికి కొన్ని సందర్భాల్లో పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుంది. ఒకసారి జరిగిన సంఘటన గుర్తు చేసుకో. ఏదో ఒక దగ్గర తప్పు మాట్లాడే ఉంటావు, తప్పు చేసే ఉంటావు. ఒకవేళ నువ్వు తప్పు చేయకపోయినా తగ్గించుకుంటే తప్పులేదు. ఫస్ట్ నువ్వే సారీ చెప్పే. ఆగండి, ఇది నా వల్ల కాదని వీడియో మార్చేస్తున్నావా? కొద్ది నిమిషాలు చివరి వరకు విని నువ్వు క్షమించడం వల్ల నీకొచ్చే ఆశీర్వాదాలేంటో తెలుసుకునేళ్ళు. తగ్గించుకునేది దైవ లక్షణం. క్రీస్తు యేసు ప్రభువారే తగ్గించుకుని శిష్యుల పాదాలు కడిగారు. కానీ ఎవరి పాదాలు కడగాలి? శిష్యులే బోధకుని పాదాలు కడగాలి. కానీ ప్రభు ఆర్డర్ మార్చేశారు. యేసు ప్రభువే మనకు మాదిరి. తగ్గించుకుంటే హెచ్చించబడతావు. రెండవదిగా, నువ్వు దేవునికి అర్పించే అర్పణ యాక్సెప్ట్ చేయబడాలంటే, నువ్వు దేవుని పేరిట చేసేటువంటి మంచి పనులు యాక్సెప్ట్ చేయబడాలంటే, దేవుని పనికి నువ్వు వాడబడాలంటే మొదటిగా రక్షణ ఉండాలి. రెండవదిగా అందరితో సమాధానం ఉండాలి. ఎలాంటి వారితో సమాధానమో తెలుసా? నీకు నీ సహోదరుని మీద కాదంట, నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని జ్ఞాపకం వస్తే ఇమ్మీడియట్ గా ఆ అర్పణాన్ని అక్కడే విడిచిపెట్టి నువ్వు చేస్తున్న పని ఆపేసి ఫస్ట్ వెళ్ళి సమాధానపడు. అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించు, నీ పని కంటిన్యూ చేయి అని దేవుడు చెప్తున్నాడు. లేదంటే బూడిదలో పోసిన పన్నీర్లా అవుతుంది. నీవు చేసిన పని వలన నష్టమే తప్ప ఉపయోగం ఉండదు. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టినట్లే, ముత్యాలను పందులైతే వేసినట్లే, నష్టమే తప్ప లాభం ఉండదు. అయినా ఆదివారం కదా అర్పణ అర్పించేది, అప్పటిదాకా చాలా టైం ఉందిలే అని వెయిట్ చేస్తున్నావా? అయితే ఎఫెసీ 4:26లో సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అని రాయబడింది. నీవు కోప్పడటం సరైనదే అయినప్పటికీ ఆ కోపం ఎక్కువసేపు ఉండకూడదు. సూర్యాస్తమయం లోపే కూల్ అయిపోవాలి. లేదంటే 27వ వచనం ప్రకారం అపవాదికి చోటిచ్చినట్లే. దేవుడు సమాధానానికే కర్త, కానీ అల్లరికి కర్త కాడు. మరి అల్లరికి కర్త ఎవరు? మనందరికి తెలిసినట్టు దుష్టుడైన సాతానుడే. అసమాధానానికి కర్త సాతాను. సమాధానకర్త అయిన మన దేవుడు సాతాన్ని మన కాళ్ల కింద శీఘ్రంగా చితకతొక్కిస్తాడు. సాతాన్ని చితకతొక్కాలనుందా? లేదా నీ ఇంట్లో రాజుగా చేయాలనుందా? చితకతొక్కాలనుంటే ప్రభు నిన్ను ఎలా క్షమించాడో గుర్తు చేసుకో. అలాగే నువ్వు కూడా ఇతరులను క్షమించేసేయ్. ఒకరితో ఒకడు సమాధానంగా ఉండుడి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. భార్య భర్తల మధ్య అసమాధానం తగ్గట్లేదా? అయితే మీరొక్క శరీరంగా ఉండుటకు పిలువబడుతురని గుర్తు చేసుకోండి. ఇగోలకి మధ్య చోటు ఇవ్వకండి. క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయములలో సమృద్ధిగా నివసింపనీయుడి. సహోదరుల మధ్య అసమాధానంగా ఉందా? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో కదా. అంత మనోహరమైనది, మేలైన దాన్ని అనుభవించనివ్వడు సాతానుడు. సాతాన్ని, దుష్టుని జయించుదుముగాక. ఇరుగు పొరుగు వారి మధ్య అసమాధానమా? వారు నీ ఇంటి వైపు చెత్త వేస్తున్నా కూడా ప్రేమించు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రేమ దోషములన్నిటినీ కప్పుతుంది. నీ అధికారులతో, నీ తోటి ఉద్యోగులతో అసమాధానమా? అయితే నీ ప్రతివాదితో త్రోవలో ఉండగానే సమాధానపడు. ఆలస్యం చేస్తే ఆశాభంగమే. బంట్రౌతులకు అప్పగింపబడి చెరసాల్లో వేయించబడతావు. కడపటి కాసు చెల్లించే వరకు బయటికి రాలేవు. ఇంత విన్నా కూడా సమాధానం పట్టానికి మనసు రావట్లేదా? ఇగో అడ్డం వస్తుందా? ఒకసారి ఆలోచించు. ఇప్పుడే ఒకవేళ దేవుడు వచ్చేస్తే లేదా చచ్చిపోతే ఎక్కడికెళ్తావు? నీ క్రియలు నీ వెంట వస్తాయని తెలుసా? అసమాధానానికి, అల్లరికి కర్తైన అపవాదికి చోటిచ్చావు గనక వాడి అనుచరులుండే స్థలానికే వెళ్తావు. గుర్తుంచుకోండి, మన విరోధి అయిన అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుతూ తిరుగుతున్నాడు. కనుక జాగ్రత్త భక్తులారా, జాగ్రత్త. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు వేగమే రాబోతున్నారు. మీకు ఈ విషయం తెలుసా? నీవు సమాధాన పరిచే వ్యక్తివైతే, ఇద్దరు వ్యక్తుల మధ్య, రెండు గుంపుల మధ్య అసమాధానంగా ఉంటే వారిని సమాధాన పరిస్తే నీవు దేవుని కుమారుడు అనబడతావు. సన్స్ ఆఫ్ గాడ్, డాటర్స్ ఆఫ్ గాడ్. దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు మాత్రమే ఆ పని చేయగలరు.
సమాధానంగా ఉందాం, సమాధాన పరిచే గుంపులో ఉందాం. ఇట్టి రీతిలో సంతోషించుడి, సంపూర్ణులయుండుడి, ఆదరణ కలిగియుండుడి, ఏక మనస్సు గలవారయుండుడి, సమాధానముగా ఉండు. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానంగా ఉండుడి. చేతనైనంత మట్టుకు అంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, అన్ని యాంగిల్స్లో అన్ని విధాలు ట్రై చేస్తే నీవు నిర్దోషివిగా దేవుని ఎదుట కనిపిస్తావు. రిమైనింగ్ దేవుడు చూసుకుంటాడు. ఇట్టి రీతిలో సమస్త ప్రజలతో సమాధానంగా ఉంటకు ప్రేమ సమాధానములకు కర్త అయిన దేవుడు మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.